ప్రియులారా, దేవుడు వారిని తెలియని ప్రదేశానికి నడిపించాడు. వారికి తెలియదు ఎక్కడికి వెళుతున్నారో, వారికి తెలియదు. నడిపించినప్పుడు జరిగింది ఏమిటంటే, రాత్రి అయిపోయింది, చీకటి, ఈ చీకట్లో ఎలా నడవగలరు అని చెప్పేసి అనుకున్నప్పుడు అగ్ని స్తంభం వచ్చేసింది. ఆ అగ్ని ఎక్కడి నుండి వచ్చేదంటే ప్రియులారా, దేవుని యొక్క కృపా సింహాసనము నుండి ఆ అగ్ని అక్కడికి వచ్చేది. ఆ అగ్ని ఎవరనగా యేసుక్రీస్తు వారు. రాత్రులు నడిచేవారు, పగలు నడిచేవారు. పగల భయంకరమైన ఎండ. ఆ ఎండలో కూడా వారు నడుస్తూ ఉన్నప్పుడు ఎండకు వారు వాడిపోకుండా, అలసిపోకుండా, చెమటలెక్కకుండా దేవుడు ఏం చేశాడంటే మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. ఈ అగ్నిస్తంభము మేఘస్తంభము దేవుని యొక్క కృపా సింహాసనం నుండే వచ్చేది. ప్రతిరోజు వచ్చేది. ప్రతిరోజు వచ్చేవాడు ఎవరనగా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి వారిని కాచి కాపాడేవాడు. ప్రియులారా,